ఆయన సార్వభౌమ అధికారాన్ని టచ్ చేయడానికి చూడకండి. ఆయన ప్రేమను నొప్పి పెట్టించండి, ఆయన సహనాన్ని నొప్పి పెట్టించండి, ఆయన తాలూకు సకల గుణాలు శోధించండి. పర్వాలేదు, యేసుక్రీస్తు మిమ్మల్ని కాపాడుతాడు. ఆయన సార్వభౌమ అధికారాన్ని ఎదిరించాలని చూస్తే మాత్రం దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రికి బాగా ఇబ్బంది పెట్టి డబ్బులు లేకపోయినా నాన్న ఎలాగైనా కావాలి నాన్న అంటే అవ్వదు నాన్న అంటూనే ఉంటాడు. ఏదో ఒక రోజు అయినట్టు చేసుకొని కొంత తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాడు. అన్నీ ఒప్పుకుంటాడు. అర్థమైందా? కానీ బాధపడకండి. నువ్వు మా నాన్నవేనా అని అన్నాడు అనుకోండి, ఇంత చేసిన ఆయన చేతులతోనే నీ ఉనికినే లేకుండా చేసేస్తాను అనుకుంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నన్ను ఎంతో బాధ పెట్టావు, అన్ని ఇబ్బందులు భరించడానికి నాకు ఇష్టమైందిరా, భరించుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు పెడుతున్న బాధ మామూలు బాధ. నువ్వు నా ఉనికిని, నా జన్మను నువ్వు శంకిస్తున్నావు. అవును, కాబట్టి నేను నిన్ను సహించను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాగైతే నిన్ను ఉనికిలోకి తెచ్చానో అలాగే మళ్ళీ ఉనికిలోనికి చేసేస్తాను, ఉనికి లేకుండా చేసేస్తాను. జాగ్రత్త. నేను సృష్టించిన వాడు నీకు భర్త, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు తండ్రి, నువ్వు పెద్దగా ఉండేటప్పుడు అన్నయ్య అని పిలుచుకుంటే యేసు నీకు అన్న. అవును, యేసు నీకు అన్న. యేసు మనకు అన్న, దేవుడు మనకు తండ్రి. నీకు ఎన్ని సంబంధాలు ఉన్నాయి ఈ భూమి మీద, నీ సంబంధాలు, కొన్ని సంబంధాలు మధ్యాహ్నం 12 గంటల వరకే అవైలబుల్, అప్పుడే కలుస్తాయి. కొన్ని సంబంధాలు రాత్రి 12కి వెళ్ళకూడదు, అక్కైనా చెల్లిని వెళ్ళకూడదు. ఇంకా కొన్ని సంబంధాలు 3 గంటల వరకే. కొన్ని సంబంధాలు ఎక్కడో ఉంటాయి, కొన్ని హద్దులు ఉంటాయి, ఎవరిని కలవలేం. కానీ యేసు అనే సంబంధం ఉంది చూడండి. ఏ రాత్రిని వెళ్ళి ఎక్కడైనా ఏ విధంగా అడగొచ్చు. ఆయన అన్ని సంబంధాల వాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకు అక్క అంటావా, అన్ని అంటావా, చెల్లి అంటావా, పెద్దోడ అంటావా, చిన్నోడు అంటావా, ఏ సంబంధమైనా ఆయన సంబంధమే, అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు చెల్లి ఉందనుకో, అది వయసుంది, పెద్దదయ్యింది, పగలంతా దాంతో ఆడుకోగలవు. కానీ రాత్రి 12 దాని రూమ్కి నువ్వు వెళ్ళలేవు, అంత ఈజీగా వెళ్ళలేవు. నీ చెల్లే కానీ నువ్వు వెళ్ళలేవు. దెర్ ఇస్ అ లిమిట్, దెర్ ఇస్ అన్ అబ్జెక్షన్. ఉందా లేదా? ఉంది. మీ చెల్లె చిన్నప్పుడు దాంతో నచ్చినట్టుగా ఎత్తి దించి ఆడుకున్నావు. కానీ అది పెద్ద అయినాక దాని శరీర అవయవ నిర్మాణాలు వేరుగా ఉంటాయి, దాన్ని ఇప్పుడు ముట్టుకోలేవు నువ్వు. అవునా కాదా? మన చెల్లె ముట్టుకోలేము దాన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. దెర్ ఇస్ అ లిమిట్ ఉంది. ఎందుకు ఈ పరిస్థితి అంటే, భూలోక బంధాలన్నీ కొంతవరకు రా అని చెప్పడానికి. కానీ పరమబంధము అసలు అవధులే లేని సంబంధము. అవును, ఎవడో బంధాన్ని తెంచలేడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనను మరేదైనను, విడదీయగలరా ఎవరైనను మరేదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన, రాగాలలో అనురాగాలు కురిపించిన, మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనను మరేదైనను, విడదీయగలరా ఎవరైనను మరేదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు అంత గొప్ప సంబంధం కలిగి ఉన్నావు క్రైస్తవుడా.